హలో అండి, హలో ఆల్, వెల్కమ్ టు మధుస్ డైరీస్ అండి. ఇది ఎపిసోడ్ నెంబర్ 7 సోమనాథ్ సిరీస్, గుజరాత్ సిరీస్లో. ఇక్కడ మేము హల్దీ ఫంక్షన్కి వచ్చామండి. ఫంక్షన్లో మేము బాగా ఎంజాయ్ చేసాము. ఫంక్షన్ అయిన తర్వాత మేము సోమనాథ్లో చూడాల్సిన ప్లేసెస్ అయిన త్రివేణి సంగంకి వచ్చామండి. త్రివేణి సంగంలో హిరణ్, కపిల ఇంకా సరస్వతి నదులు, ఈ 3 నదులు ఇక్కడ సంగమం ఉంటుందండి. మేము మధ్యాహ్నం 1 o'clock ఆ టైంలో భోజనం చేసి బయలుదేరటం వల్ల మరి ఇక్కడ బోటింగ్ లేదు, లేదా జనరల్గా బోటింగ్ ఉండదో మాకు తెలియదు. కానీ ప్రస్తుతానికి మేము వెళ్ళిన టైంకి అయితే అక్కడ బోటింగ్ అది ఏం లేదండి. ఇక్కడ మేము జస్ట్ నీళ్ళు అంతవరకు చల్లుకొని వచ్చేసాము. ఇక్కడ 3 నదుల సంగంలో మేము సంగం అది చూసాము. ఇక్కడ కొంతమంది దిగి స్నానాలు చేస్తూ ఉన్నారు. చాలామంది అలాగే ఉండి నించుని చూస్తున్నారు. ఇక్కడ ఈ పక్షులు చాలా ఎక్కువ కనిపించాయండి. సీగల్స్, మీరు కురుకురు ప్యాకెట్లు ఏది తీసుకెళ్ళినా కూడా తీసుకొని తింటూ ఉన్నాయి. సో అక్కడ కొంత లోపలికి వే కూడా ఉండింది. అదంతా డ్రెస్సులు అవి చేంజింగ్కి వాటికి ప్లేస్ ఉన్నట్టుంది. సో చాలామంది ఇక్కడ స్నానాలు చేసి డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకుంటూ ఉన్నారు. సో మేము ఇక్కడ కొంత టైం అక్కడ స్పెండ్ చేసాము. ఇక్కడ స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మేము బాల్కా తీర్థ్ అనే ఒక ప్లేస్కి వెళ్ళామండి. ఈ ప్లేస్ ఎక్కడంటే ఇది ఒక గుడి అక్కడ ఉంది ప్రస్తుతానికి. బాల్కా తీర్థ్ ఏంటంటే ఎక్కడ అయితే కృష్ణుడి బొట్టనవేలికి పోయేవాడు కొట్టగా బాణం గుచ్చుకుందో ఆ ప్లేస్ అండి ఇది. అక్కడ గుడిలోనే పరిసరంలోనే ఈ శివుడి టెంపుల్ కూడా ఉండింది. ఇది గుడి అండి, మెయిన్ టెంపుల్. చాలా బాగుంది. దానిపైన ఉన్న స్ట్రక్చర్ ఇది కానీ, దానిపైన నక్షి కానీ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. మీకు లోపల విజువల్స్ కూడా వస్తాయి. ఈ గుడిలో ఫోన్ అలౌ చేశాను. సో నేను లోపల కూడా ఇది రికార్డ్ చేశానండి, మీరు కూడా చూడొచ్చు. ఆ చెట్టు ఏ చెట్టు అయితే చెట్టు కింద అయితే కృష్ణుడి నిర్యాణం జరిగిందో ఆ చెట్టు ఇప్పటికీ ఉందండి. పెద్ద చెట్టు కొంత ఇదైనా కూడా తర్వాత కింద నుంచి మళ్ళీ వేరే చెట్టు కూడా వస్తుంది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే చాలామంది తెలుగు వాళ్ళు కనిపించారండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న వాళ్ళంతా కూడా తెలుగు వాళ్ళే నేను చూస్తున్నా. దాని తర్వాత మేము సోమనాథ్ గుడికి వెళ్ళాము. ఇది బాల్కా తీర్థ్ అండి. బాల్కా తీర్థ్ లోపల గుడి. అంటే ఆ చెట్టు మీకు ముందు వస్తుంది విజువల్. ఆ చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్టు అదేనండి. అక్కడ ఫొటోస్ అవి తీసుకొని ఇచ్చారు. సో అది అండ్ కృష్ణుడు పోయేవాళ్ళు అండి. ఇది సోమనాథ్ గుడి. ఇంత దూరం నుంచే మీకు మొత్తానికి ఆపేస్తారండి. సోమనాథ్ గుడిలోకి మీకు బ్యాగ్స్ కానీ ఫోన్ కానీ ఏవీ అలౌ లేదు. నేను ఎక్కడైతే ఫోటో నుంచి తీసానో అక్కడ మీకు దేవస్థానం వాళ్ళవి చెప్పులు పెట్టుకోవడానికి వీలు. ఇది మేము ఇంకా సోమనాథ్లో మేము స్టే చేసిన హోటల్ అండి. ఆ హోటల్ పేరు VITS సోమనాథ్ గేట్వే. సో పెద్ద హోటల్ అండి. మగపిల్లి వాళ్ళు ఆడపిల్లి వాళ్ళు ఇద్దరికి ఒకటే హోటల్లో ఉన్నాము అందరం కలిసి. మేము వెళ్ళేటప్పటికే మాకు రూమ్ అది బుక్ చేసి ఉంచారు. సో మేము అక్కడ కూడా బయట అది తిరిగి వచ్చాము. సో ఆ రోజంతా తిరిగాము. ఇలా 3 చూసుకొని వచ్చాము. ఈ హోటల్లో ఏంటంటే పక్కనే రెస్టారెంట్ ఉంది, స్వాతి సాగర్ అని. అది కూడా బాగుంది. అక్కడ మేము శాండ్విచ్ అవి తిన్నాము అంతా చూసుకొని తిరిగి వచ్చిన తర్వాత. అలాగే ఇక్కడ ఎంట్రన్స్లో లాబీలో కుడి పక్కగా ఏమో చిన్న మినీ హాల్ ఉందండి, ఫంక్షన్ హాల్ లాగా. సో హల్దీ ఫంక్షన్ అవి అక్కడే చిన్న ఫంక్షన్ హాల్లో ఉందండి. అక్కడ హల్దీ ఫంక్షన్స్ అన్నీ అక్కడే జరిగాయి. కానీ అన్నిటికన్నా మెయిన్ అట్రాక్షన్ ఇక్కడ ఎంట్రన్స్లోనే, హోటల్ ఎంట్రన్స్లో ఉన్న శివుడి విగ్రహం అండి. చాలా బాగుంది. మేము మొత్తం 3 అంటే బాల్కా తీర్థ్, త్రివేణి సంగమం, సోమనాథ్ గుడి చూసుకొని వచ్చేటప్పటికి రాత్రి అయిపోయింది. ఇంకా రోజు రాత్రికి రూమ్లో రెస్ట్ తీసుకున్నామండి. పెళ్లి కూతురుతో కూర్చొని చాలాసేపు కబుర్లు చెప్పాం. ఆ అమ్మాయి మాకు బాగా క్లోజ్. తనకి నెయిల్ పాలిష్ అది వేసి తన్ని రెడీ చేశాము. కోర్స్ వాళ్ళవి విజువల్స్ నేను యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నేను వాళ్ళని అడగలేదు కాబట్టి. సో నేను ఆ విజువల్స్ అయితే యాడ్ చేయడం లేదు. సో తర్వాత మేము రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని భోజనాలు పెట్టారండి. గుజరాతీ వంటకాలు ఎవ్రీడే రకరకాల గుజరాతీ వంటకాలు అవి పెట్టారు. భోజనం అది బాగుండింది. మేము బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్ళండి. నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్ళికి వెళ్ళాము. తర్వాత పొద్దున్నే ఆ అమ్మాయిని రెడీ చేసేటప్పుడు మేకప్ ఆర్టిస్ట్తో పాటు మేమంతా కూడా ఉన్నాము.
మేమంతా కూడా రెడీ అయ్యాము. రెడీ అయ్యి ఇంకా పెళ్ళికి వెళ్ళాము. ఆ రోజు ఇంకా మధ్యాహ్నం మళ్ళీ భోజనాలు అవి చేసుకొని మేము రిటర్న్ బయలుదేరిపోయామండి బాంబేకి. వా వాళ్ళు ఇంకా అటు కంటిన్యూ అయిపోయారు. ఇది మా గుజరాత్ ట్రిప్ విశేషాలు. మీకు వీటిలో ఏమన్నా క్వశ్చన్స్ అడగాలని ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేసి అడగండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.